బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. పహల్గాంలో 26 మంది అభం శుభం తెలియని భారతీయుల్ని పొట్టబెట్టుకున్నారు ఉగ్రవాదులు. దానికి ప్రతిచర్యగానే వాళ్ళ స్థావరాలు గుర్తించి, ఉగ్రవాదుల స్థావరాలు గుర్తించి 9 ప్లేసెస్లో మనం బాంబుల వర్షం కురిపించి కేవలం ఉగ్రవాదులు మాత్రమే మనం తుదుముట్టించాం. ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధం లేదంటున్న పాకిస్తాన్, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మాకు సంబంధమే లేదంటున్న పాకిస్తాన్ ఎంత ఘోరానికి పాల్పడిందో మనం ఇప్పుడు చూద్దాం, ఫిగరేటివ్గా చూద్దాం. చంద్ర శ్రీనివాస్ గారు పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. వారు క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు చేసిన పనులు ఏంటో అనేది. నమస్తే సార్. అంటే మీరు చూసినట్టుగా క్రాస్ బార్డర్ లో మీరు అన్నట్టు అమాయకులు 26 మందిని పట్టును పెట్టుకున్నారు. మనం చేసింది ఏంటి, వాళ్ళ సైనికులు కానీ తర్వాత వాళ్ళ మామూలు పీపుల్ కానీ ఎక్కడ ఇబ్బంది 9 ప్లేసుల్లో మనం ఉగ్రవాదులు దాదాపు 100 మందిని లేపేసాం. దానికి వాళ్ళు చేసింది ఏంటి, వాళ్ళు దానికి ప్రతీకారంగా వాళ్ళు ఏం చేయాలి, ఏదన్నా ఉంటే సైన్యంతో చూసుకోవాలి తప్పితే ఇక్కడ అమాయకులైన ప్రజలకి కుప్వారా, బారాముల్లా, యూపీ, పూంచి, మెహర్, రాజౌలి సెక్టర్ లో 16 మందిని అన్యాయంగా చంపేశారు. దాంట్లో చిన్న పిల్లలు మీరు చూడండి, 5 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. 5 చిల్డ్రన్ కూడా ఉన్నారు. అంటే ఇక ఒక సైనికుడు కూడా చనిపోయాడు. ఇక ఎక్కడ న్యాయం అండి? ఇంకెన్నాళ్ళు ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలనుకుంటున్నాం. అది పాకిస్తాన్ యొక్క సంస్కారం. అసలు అయినా వీళ్ళు ఈ దాడి చేపట్టాల్సిన అవసరం ఏంటి సార్? చేసింది ఉగ్రవాదులు, మనం చంపింది ఉగ్రవాదులు 26 మందిని. ఉగ్రవాదులతో సంబంధం లేనప్పుడు నువ్వు ఈ దాడులు చేయకూడదు కదా, ఆర్మీ తరపు నుండి చేయకూడదు కదా. ఇప్పుడు దానికి మనం ఏం చేసాం నెక్స్ట్ చూసుకుంటే కనుక మీరు చెప్పినట్టుగా మనం చేసింది ఆ డిఫెన్స్, వాళ్ళ యొక్క ఎయిర్ ఇది లాహోర్ లో మొత్తం కూడా నిర్వీర్యం చేసాం. మనం చేసింది కూడా అక్కడేంటి, ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసాం. కానీ వాళ్ళు చేసింది ఏంటి, మన ప్లేసుల్లో భారతదేశంలో ఒకసారి చూడండి, ఇవాళ పొద్దున జరిగిన సంఘటన ఎర్లీ మార్నింగ్ రాత్రి చూసుకుంటే మన ప్లేసుల్లో 15 ప్లేసుల్లో శ్రీనగర్ కావచ్చు, ఆనపురా కావచ్చు, జమ్మూ కావచ్చు, పఠాన్కోట్ కావచ్చు, పోటీ కావచ్చు, అమృత్సర్, కపుత్తా, జలంధర్, లూధియానా, ఉత్తరాన్, తర్వాత బాటిండా, ఇవన్నీ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి? జమ్మూ, గుజరాత్, పంజాబ్, జలంధర్ ప్లేస్ లో ఉన్నాయి. ఒక సైనికుడిని అయితే ఆ పాకిస్తాన్ సైనికుడు జైసల్మేర్ లో, రాజస్థాన్ లో మనం పట్టుకున్నాం. 15 ప్లేసుల్లో వాళ్ళు చూడండి, ఎక్కువగా హిందువులు ఉండే చోట, ఎక్కువగా మామూలు మన ప్రజలు ఉండే చోట వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. ఎంతవరకు సమంజసం అండి? ఇక ఎంత దారుణం, ఎంత దుర్మార్గుల్ని ఈ ప్రపంచంలో ఇటువంటి పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద ప్రేరేపిత దేశం ఎక్కడ ఉండదు. మనం చేసింది ఏంటి, వాళ్ళ స్థావరాల మీద ఉగ్రవాదులు మాత్రం లేపేయాలి మనం ప్రయత్నం చేస్తే. వాళ్ళు చేసింది అమాయకులైన 16 మందిని బలి తీసుకున్నారు. దానికి మనం ఆ ఎయిర్లైన్స్ వాళ్ళ డిఫెన్స్ వాళ్ళ సిస్టమ్ లాహోర్ లో బ్రేక్ చేసాం. వాళ్ళు మనం 30 డ్రోన్స్ ప్రయోగించారు, అనేక రకాల అధునాతన క్షిపణులు ప్రయోగించారు, మనం పైన లేపేసాం. మరి వాళ్ళు చేసిన అమాయకులమైన ప్రజల మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ అన్ని ప్లేసుల్లో దాడులు చేయడానికి వాళ్ళు ప్రయత్నించారు. 15 ప్లేసుల్లో అమాయకులు ఉన్న ప్లేసుల్లో దాడి చేసి భౌతికంగా వాళ్ళు చేయాలని లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు. కానీ ఏమైంది, మన క్షిపణులు S-400 ఏం చేసింది, కంప్లీట్ గా రష్యన్ తో మనం తీసుకున్న దాంతో పైన ఆకాశంలో వాళ్ళు పేల్చేసాం. ఎక్కడ కూడా ఒక్కళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా చేయగలిగామంటే మన టెక్నాలజీ. వాళ్ళు చేసింది ఏంటి, ఉగ్రవాదులు మనం లేపేసాం. దానికి ఏదైనా ఉంటే చూసుకోవాలి. ప్రపంచంలో ఉగ్రవాదులు ప్రేరేపిస్తున్నారు, ఉగ్రవాదులు మీరు ప్రోత్సహిస్తున్నారని మీ సైన్యం వచ్చి వాళ్ళ అంత్యక్రియలో పాల్గొన్నారు. మన భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ గారు చూపించారు విత్ ఫోటోస్, విత్ ఎవిడెన్స్. ఐక్యరాజ్య సమితికి చూపించారు, అందరూ కూడా చూశారు. అమెరికా లాంటి దేశం కూడా మన దేశంలో ఉన్న అక్కడ రాయబారులు అక్కడ నుంచి బయటకు వచ్చేసామని చెప్పన్నారు. ప్రపంచం అంతా ఏకాక అయిపోయింది. ప్రపంచం అంతా భారత వైపు చూస్తే వీళ్ళు ఉగ్రవాదులు ఇంకా పెంచి పోషిస్తున్నారు అనేది మనకు అర్థమైపోయింది. కాబట్టి దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయటమే వాళ్ళ యొక్క విధి. కాబట్టి 15 ప్లేసుల్లో మన పౌరులు, మన సైన్యం కాపాడుకుందాం, మన డిఫెన్స్ మెకానిజాన్ని మనం ప్రశ్నించాలన్నమాట. ఎగ్జాక్ట్లీ. అంటే అమాయకపు ముసుగు వేసుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ దేశం మొత్తం ముందు ఫూల్ అవుతుంది అనమాట. అమాయకపు ముసుగు ప్రపంచం అందరి ముందు ఫూల్ అవుతుంది అనమాట. ఇప్పుడు వీటిలో కనుక మనం డిఫెన్స్ తోటి మనం వాటిని అదుపులోకి తెచ్చుకొని వాటిని అక్కడికక్కడ స్మాష్ చేయకపోయి ఉంటే ఈ 15 ప్లేసుల్లోని జనాభాను ఊహించండి, అంతమంది జనాభా చనిపోయి ఉంటారు. విచ్ఛిన్నమైపోయేది మన దేశ ప్రజలు, చనిపోయేవాళ్ళు. మనం కాపాడుకోకపోతే, మన సైన్యం మనల్ని కాపాడకపోతే ఎంత దారుణం అండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సమన్వయంగా పనిచేస్తుంది కాబట్టి 15 ప్రాంతాల్లో కొన్ని లక్షల మందిని కాపాడారు మన సైన్యం. వాళ్ళు చేస్తుంది విధ్వంసం, మనం చేస్తుంది ప్రజాస్వామ్యయుతంగా మన యొక్క హక్కుల కోసం పోరాడుతున్నాం, మన దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం, మన దేశ సరిహద్దుల్లో చొరబడి అమాయకులైన ప్రజల్ని సంపొద్దని చెప్పి తెలియజేస్తారు. కాబట్టి ఈ 2 ఇన్సిడెంట్స్ లో పాకిస్తాన్ కుట్ర ఏందనేది ఐక్యరాజ్య సమితి కావచ్చు,
పాకిస్తాన్ ని పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులతో పాటుగా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న టర్కీ, ఇరాన్, చైనా లాంటి కంట్రీస్ కూడా వాళ్ళు కూడా ఇప్పుడు ఎన్ని సిచ్యువేషన్ చూసి మనకెందుకు రా బాబు వీళ్ళతో పెట్టుకుంటే అని చెప్పే పరిస్థితి పాకిస్తాన్ కరెక్ట్ సార్. అంటే ఇది చూసిన తర్వాత కూడా ఎవరైతే వారొద్దు, పీస్ కావాలి, పాకిస్తాన్ మీద వారు చేయొద్దు, ఇద్దరం నష్టపోతాం అని చెప్తున్న వాళ్ళు, ఇది గాని జరుగుంటే మనం అడ్డుకోకపోయి ఉంటే జరిగే నష్టాన్ని వాళ్ళు అంచనా వేసి చెప్పగలుగుతున్నారా సార్ ఆ మాటలు? లేదండి, అది ఎక్కడ చెప్పలేదు. వాళ్ళు ఏంటంటే ఓరకని కుహరా లౌకికవాదులు అంటారా, ఆ ముసుకేసుకున్న వాళ్ళంతా ఏంటంటే యుద్ధం ఎందుకు, ఈ సిచ్యువేషన్స్ లో డబ్బులు ఖర్చు అవుతుంది, రకరకాలుగా ఇది చేసే వాళ్ళు తప్పితే భారతదేశం గురించి ఆలోచించే వాళ్ళు కాదు, భారతదేశ సార్వభౌమతను కాపాడే వాళ్ళు కాదు. అటువంటి వాళ్ళు ఈ దేశంలో ఉన్న ఉపయోగం లేదని పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు చెప్పారు. అవసరమైతే పాకిస్తాన్ వెళ్ళిపోండి అన్నారు. ఆ దేశాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఆ దేశంలో వెళ్ళిపోయింది. భారతదేశంలో ఉండే వాళ్ళే ఉంటారు. 145 కోట్ల మందిని అందరినీ భారతమాత హక్కును చేర్చుకుంటుంది, కాపాడుకుంటుంది. మన సైన్యం కంటికి రెప్పలాగా మనం చూసుకునే సైన్యం ఉందన్నమాట. చూసారు కదా S-400 పొటెన్షియల్ ఎలాంటిదో. ఎన్నో మిజైల్స్ ని, F-16 లాంటి పెద్ద పెద్ద మిజైల్స్ ని, ఇన్ని డ్రోన్స్ ని అసలు ఈ ప్లేసుల్లో ఎక్కడ పాపం వాళ్ళకి అసలు వచ్చినట్టు, అవి పేలిపోయినట్టు కూడా తెలియదు. ప్రశాంతంగా నిద్రలో ఉన్న సమయంలో సార్ నిద్ర లేచేసరికి వాళ్ళకి న్యూస్ తెలిసింది. ఈ కొంచెం కూడా వాళ్ళకి అసలు అలాంటివి తెలియంది. బాగా శబ్దాలు వినిపించిన చోట మాత్రం ప్రజలు లేచి రికార్డ్ చేసిన సందర్భం సార్. సో ఇంత భద్రతని మనకి కలిగిస్తున్నారు త్రివిధ దళాల సైన్యం. సో ఇలాంటి భద్రత మనకున్నందుకు మనం చాలా గర్వపడాలి. ఇటుపక్క మనకి డౌన్ సౌత్ వస్తే వీళ్ళెవ్వరికీ నిద్ర లేచి న్యూస్ చూసే వరకు కూడా తెలియదు ఇలాంటిది ఒకటి జరిగిందని. ఎంత భద్రంగా మనం కాపాడబడగలుగుతున్నామో మన ఆర్మీ తరపు నుంచి వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.